తిరుపతి కాళహస్తి మర్డర్ కేసుపై పోలీస్ విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. రాయుడు 15 సంవత్సరాల వయసు నుంచి వినూత ఇంటిలో పనిచేస్తున్నాడు. తమ ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని వినూత కుటుంబ సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు వినూత కుటుంబం సభ్యులు గుర్తించారు. తాము దాడి చేశామే తప్ప రాయుడిని చంపలేదని వినూత ఆమె భర్త పోలీసులకు తెలిపారు. తనకు తానే చనిపోయాడే తప్ప తాము హత్య చేయలేదంటున్నారు వినూత. మరోవైపు వినూత కోటా పార్టీ నుంచి జనసేన బహిష్కరించింది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తిరుపతి కాళహస్తి మర్డర్ కేసుపై పోలీస్ విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. రాయుడు 15 సంవత్సరాల వయసు నుంచి వినూత ఇంట్లో పనిచేస్తున్నాడు. తమ ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని వినూత కుటుంబ సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు వినూత కుటుంబం ఆరోపిస్తోంది. తాము దాడి చేశామే తప్ప రాయుడిని చంపలేదని వినూత ఆమె భర్త పోలీసులకు తెలిపారు. తనకు తానే చనిపోయాడే తప్ప తాము హత్య చేయలేదంటున్నారు వినూత. మరోవైపు వినూతను పార్టీ నుంచి జనసేన బహిష్కరించింది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కాళహస్తి మర్డర్ కేసుపై పోలీస్ విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. రాయుడు 15 సంవత్సరాల వయసు నుంచి వినూత ఇంట్లో పనిచేస్తున్నాడు. తమ ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని వినూత కుటుంబ సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు వినూత కుటుంబం ఆరోపిస్తోంది. తాము దాడి చేశామే తప్ప రాయుడిని చంపలేదని వినూత ఆమె భర్త పోలీసులకు తెలిపారు. తనకు తానే చనిపోయాడే తప్ప తాము హత్య చేయలేదంటున్నారు వినూత. మరోవైపు వినూత పార్టీ నుంచి జనసేన బహిష్కరించింది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.